ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే మీలో చాలామంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే ఉంటారు కదా. నేను కూడా ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని చూపిస్తున్నానండి. కాకపోతే మనం ఈ బ్యాంగిల్స్ అని డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు కాబట్టి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసైతే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. మీలో చాలామంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఎక్కువగా జ్యువెలరీ మేకింగ్ అండ్ శారీస్ డిజైనింగ్ అయితే చేస్తూ ఉంటానండి. అవి వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. మీలో చాలామంది మీరు చేసే ఈ వీడియోస్ అన్నీ బాగున్నాయి అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీ అందరికీ కూడా ఒక్కసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. డిఫరెంట్ స్టైల్స్లో చేయడానికైతే ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్ అండి. 2/6 సైజ్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ హాఫ్ వైట్ అనమాట, హాఫ్ వైట్ కలరు. ఇవి వచ్చేసి మిర్రర్ అనమాట. ఇవి గ్లాస్ మిర్రర్ కాదండి, ఇవి వచ్చేసి రేకులు లాంటివి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్స్ ఎలా మేక్ చేసుకుంటామో ఐడియా ఉంది కదా. సో ఇలా అయితే మనం మొత్తం కూడా ఇలా నంబర్ ఆఫ్ లైన్స్ అయితే తీసుకోవాలండి. అంటే 25 కానీ 30 కానీ తీసుకోవాలి ఇట్లా. సో ఇట్లా నేనైతే ఒక 25 లైన్స్ తీసుకున్నానండి. తీసుకున్నాక ఇలా థ్రెడ్ కట్ చేసేసుకుని మనం ఈ ఎడ్జ్లో అయితే గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్లో అయితే గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసేటప్పుడే ఇట్లా మనం కొంచెం వెడల్పుగా పెట్టుకుని అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి ఒక చోట కొంచెం గ్లూ అనేది పెట్టుకుని, సో ఇలా జస్ట్ ఇది మనం వెంటనే ఇక్కడ ఒక ప్లేస్ చేసిన తర్వాత వెంటనే కాకుండా ఒక 1 మినిట్ ఆగితే ఏంటంటే మనకు కొంచెం ఫ్రీగా టర్న్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం చక్కగా కొంచెం బ్రాడ్గా అనుకుంటూ ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా మనం చుట్టేసుకోవాలి. సో ఇలా మనం తీసుకునేటప్పుడే బ్రాడ్గా తీసుకుంటే ఏంటంటే బాగా వస్తుంది అనమాట నీట్గా. అండ్ సేమ్ కలర్ బ్యాంగిల్ తీసుకోవాలని ఏం లేదండి, మనం లోపల ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మొత్తం మనం చుట్టేస్తాం కాబట్టి లోపల బ్యాంగిల్ కలర్ అనేది ఏం కనిపించదు. నా దగ్గర ఏంటంటే కలర్ ఉంది కాబట్టి సేమే తీసుకున్నాను. సో ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో అయితే నెంబర్ ఆఫ్ మనం మేక్ చేసుకోవచ్చండి. చక్కగా మనం మేక్ చేసుకునేది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి డ్రెస్కి తగ్గట్టు సేమ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చక్కగా మేక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. సో ఇలా ఎడ్జ్ వరకు రోల్ చేసుకున్నాక ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని ఈ థ్రెడ్స్ ఎక్స్ట్రా అంటే కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకునేంత ఉంచుకొని కట్ చేసేసుకొని మనం దీన్ని అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇంకా రిమైనింగ్ బ్యాంగిల్ ఉంది కదా, మళ్ళీ మనం సిల్క్ థ్రెడ్స్ అనేవి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఇలా తీసుకున్నానండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకుని ఈ రిమైనింగ్ అంతా కూడా మనం ఇలానే చుట్టేసుకోవాలన్నమాట. మధ్యలో బ్యాంగిల్ కనిపించకుండా చక్కగా ఇలా మనం వెడల్పు చేసుకుంటూ నీట్గా చుట్టేసుకోవాలి మొత్తం. సో ఇలా ఎడ్జ్ వరకు రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకుని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వస్తుంది అనమాట బ్యాంగిల్ అంతా కూడా మనకి. ఇప్పుడు దీనిపైన మనకి నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ జరీ థ్రెడ్ తీసుకున్నానండి. ఇది తీసుకొని ఇట్లా ఒక మన ఇష్టం అండి, 7, 8 కానీ ఇంకా ఎక్కువగా థిక్గా కావాలంటే 10 కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇట్లా ఒక 8 లైన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అంతేనండి. రోల్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని మనం ఈ బ్యాంగిల్కి అయితే రోల్ చేస్తున్నాను. సో ఇలా బ్యాక్ సైడ్ అయితే గ్లూ పెట్టుకున్నానండి కొంచెం.
పెట్టుకొని దీన్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే జస్ట్ ఒక 1 మినిట్ పట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా స్టిక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది నేను ఇలా లాగి కొంచెం రోల్ చేసుకుంటున్నాను. కొంచెం డిస్టెన్స్తో చేస్తున్నానండి, అంటే మధ్యలో డిస్టెన్స్ అట్టు పెట్టుకుంటున్నాను. సో ఇట్లా రోల్ చేసుకున్నాక ఈ బ్యాక్ సైడ్ జరీ థ్రెడ్ పెట్టేసుకుని ఎక్స్ట్రాది కట్ చేసేసుకోవాలండి, అంతే. ఇలా ఒక 1 మినిట్ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి సరిపోతుంది, డ్రై అవుతుందండి. సో ఈ గ్యాప్లో వచ్చేసి నేను ఇక్కడ మిర్రర్స్ ప్లేస్ చేసుకుంటున్నానండి. సో ఇట్లా ఇది చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్లో మన డ్రెస్కి తగ్గట్టు మేక్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి. సో ఇది ఏంటంటే డ్రై అయిపోయిన తర్వాత మనకి సైడ్ గ్లూ కూడా ఏం కనిపించదు, చూసుకొని మనం కొంచెం సెట్ చేసుకోవచ్చండి, అంటే సైడ్కి వెళ్ళకుండా మిడిల్లో ప్లేస్ చేసుకోవడమే. ఇలా చుట్టూ పెట్టేసుకుంటున్నాను. అంటే మనం చక్కగా ఈజీగా మేక్ చేసుకోవచ్చండి. ఇవైతే ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. సో మొత్తం మిర్రర్ అనేది అంటించేసానండి బ్యాంగిల్ చుట్టూ. సో ఇలా వస్తుంది. మనం ఇంకొక బ్యాంగిల్ కూడా మేక్ చేసుకోవాలి సేమ్ డిజైన్లో. లేదు సింగిల్గా వేసుకుంటానన్నా ఓకే, బట్ నేనైతే 2 బ్యాంగిల్స్ మేక్ చేసుకుంటున్నానండి. మనం 2 బ్యాంగిల్స్ మేక్ చేసుకుంటే ఏంటంటే మధ్యలో కూడా వేరే కలర్స్ కానీ అలా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో 2 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇవి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో చూడండి, వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటాయి. దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి. సో జస్ట్ హాఫ్ వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే రోల్ చేశానండి. అండ్ దానిపైన వచ్చేసి ఇలా చిన్న మిర్రర్స్ లాంటివి అంటించాను అనమాట. అండ్ జరీ థ్రెడ్తో ఇలా రోల్ చేశాను. చాలా తక్కువ టైంలో మనం డిఫరెంట్ లుక్గా ఉండే బ్యాంగిల్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఏ కలర్తో చేసినా సరే ఈ మిర్రర్స్ జరీ అయితే మాత్రం ఎలివేట్ అవుతుందండి. అండ్ ఈ బ్లూ కానీ రెడ్ కానీ గ్రీన్ బ్లాక్ దేనిపైన సరే ఈ డిజైన్ అయితే బాగుంటుంది. మీ డ్రెస్కి తగ్గట్టు మీరు కూడా ట్రై చేయండి. నేనైతే బ్యాంగిల్స్ అనేవి కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో చేస్తూ ఉన్నానండి. ఉలెన్ బ్యాంగిల్స్ చేశాను, అంటే ఉలెన్ థ్రెడ్తో, అండ్ సిల్క్ థ్రెడ్తో చేశాను, క్విల్లింగ్ పేపర్తో చేశాను, న్యూస్ పేపర్తో చేశాను, క్లాత్ బ్యాంగిల్స్ చేశాను, లేస్ బ్యాంగిల్స్ చేశాను, డిఫరెంట్ స్టైల్స్లో. మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.